రైట్. ఇదే పనిని రియాక్ట్లో ఎలా చేయొచ్చు వితౌట్ నోడ్ అండ్ కమాండ్ లైన్ కమాండ్స్ లేకుండా, నోడ్ని ఉపయోగించకుండా ఇదే పనిని రియాక్ట్ ద్వారా ఎలా చేయొచ్చు. ఓకే, ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే చెప్పిన వాటిల్లో కామెంట్స్లో అడగచ్చు. అండ్ దీన్ని ఇంకొంచెం బ్యూటిఫై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కరెక్ట్గా సెంటర్ అయింది. ఓకే, రైట్. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇదే పని నేను రియాక్ట్లో చేయబోతున్నాను. నిజానికి మీరు రియాక్ట్లో నేర్చుకుంటున్నప్పుడు మనం చేసేది ఇదే. ఇప్పుడు ప్యూర్ జావాస్క్రిప్ట్ ద్వారా ఎలిమెంట్స్ని క్రియేట్ చేసి వెబ్ పేజ్లోకి పుష్ చేస్తున్నాం, రైట్? అదే పని రియాక్ట్ ద్వారా కూడా చేస్తాం ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇప్పుడు నేను నోడ్ని వాడుకోవటం లేదు కనుక రియాక్ట్ లైబ్రరీ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు మీరు జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత జేక్వెరీ నేర్చుకొని ఉన్నట్లయితే, కాస్త తెలిసి ఉన్నట్లయితే జేక్వెరీ కూడా ఒక లైబ్రరీ, రైట్? సో మనం జేక్వెరీ రాయాలంటే ఏం కావాలి? జేక్వెరీ లైబ్రరీ కావాలి. సో మనం ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని జేక్వెరీ సింటాక్స్ రాస్తాం కదా. సో మొట్టమొదటిగా నాకు ఇక్కడ ఒక స్కెల్టన్ HTML5 స్కెల్టన్ కావాలి, టెంప్లెట్. సో ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయింది, టెంప్లెట్ క్రియేట్ అయింది. సో నాకు ఇప్పుడు రియాక్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రియాక్ట్ సైట్లోకి వెళ్ళి లింక్స్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇది రియాక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే. డెవలప్మెంట్ ప్రాసెస్ ప్రొఫెషనల్గా డెవలప్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నోడ్ ఎన్విరాన్మెంట్లోనే చేస్తాం. ఇప్పుడు అంత అవసరం లేదు. రియాక్ట్ నేర్చుకోవడానికి మాత్రం, మీకున్న ఫియర్ పోవడానికి, రియాక్ట్ అర్థం కావడానికి మాత్రం ఎక్సలెంట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, దెన్ నాకు బాబెల్ CDN కూడా కావాలి. సో దీన్ని కూడా కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. బాబెల్ అనేది ఏమిటి అనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఇబ్బందులు అన్నీ లేవు మీకు. నోడ్ మాడ్యూల్స్, బోల్డ్ ఫైల్స్, వాటి కాన్ఫిగరేషను, JSON కాన్ఫిగరేషను, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఓకే, సింపుల్గా మీరు ఇంతకుముందు జావాస్క్రిప్ట్ ఎలా ప్రాక్టీస్ చేశారో అలా చేయొచ్చు, రైట్? ఓకే, సో బాడీలో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు జనరల్గా స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు text/javascript అంటాం. బట్ ఇక్కడ జావాస్క్రిప్ట్ అనకుండా బాబెల్ అంటున్నాం. అది ఎందుకు నేను తర్వాత చెప్తాను. అండ్ అగైన్ బాబెల్ స్థానంలో జావాస్క్రిప్ట్ కూడా పెట్టి రాసి చూపిస్తాను. ఓకే, సో ముందుగా ఈ బాడీలో ఒక డివ్ కావాలి మనకి. సో ప్లేస్ హోల్డర్ అనమాట.
div ఒక div తయారు చేసుకున్నాను. దీనిలో సేమ్ ఇంతకుముందు నేను ఏదైతే చేశానో ప్యూర్ జావాస్క్రిప్ట్ ద్వారా ఏం చేశానో ఇప్పుడు ఈ లైబ్రరీ ద్వారా ఇంకొక మాటలో చెప్పాలంటే రియాక్ట్ ద్వారా అదే పని చేయబోతున్నాను. నిజానికి రియాక్ట్ చేసేదే అది. ఓకే, వర్చువల్ డామ్ని క్రియేట్ చేయటం, వర్చువల్గా కాంపోనెంట్స్ని, ఇంకో మాటలో చెప్పాలంటే HTML ఎలిమెంట్ని క్రియేట్ చేసి పుష్ చేయటం. ఓకే, ఇప్పుడు నేను ఒక డివ్ని కానీ లేదా ఒక H1 హెడర్ ట్యాగ్ని కానీ వెబ్ పేజ్లోకి పుష్ చేస్తాను లేదా క్రియేట్ చేస్తాను. ఓకే, సో దానికోసం ఓకే, ఇప్పుడు ఇది ఏమీ అర్థం కాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు రాసిన లైన్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇది పని చేస్తుందా లేదా, H1 ఎలిమెంట్ క్రియేట్ అయిందా లేదా త్రూ React.js. సేవ్ చేసి గమనించండి, ఇంతకుముందు నేను తయారు చేసింది ఓన్లీ ప్యూర్ జావాస్క్రిప్ట్ ఫైల్. అది ఇది రియాక్ట్ ద్వారా చేస్తున్నాను అదే పనిని. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటున్నాను. సారీ, గెట్ ఎలిమెంట్స్ కాదు, ఇది గెట్ ఎలిమెంట్ బై ఐడి. సేవ్, లెట్స్ సీ. ఓకే, సో సక్సెస్ఫుల్గా రియాక్ట్ ద్వారా ఒక కాంపోనెంట్ని తయారు చేయగలిగాం. క్లియరా? అంటే ఇప్పుడు H1 ఎలిమెంట్ని తయారు చేశాను. ఇంతకుముందు తయారు చేసినట్టుగా డివ్ని తయారు చేసుకోవాలన్నా తయారు చేసుకోవచ్చు, నో ఇష్యూస్. H1 స్థానంలో డివ్ పెట్టేయండి. డివ్ బిగిన్, డివ్ ఎండ్. ఓకే, సేవ్ అండ్ రీలోడ్. సో ఇది H1 కాదు కనుక డివ్ కనుక H1 అయితే లెటర్స్ బిగ్గరగా కనిపిస్తాయి. సో ఫాంట్ H1 ఫాంట్ ఉంటుంది. ఇది జనరల్ టెక్స్ట్ ఇన్సైడ్ డివ్ కనుక స్మాల్గా కనిపిస్తుంది. క్లియర్? సో రియాక్ట్ ద్వారా సక్సెస్ఫుల్గా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయగలిగాం. సో ఇప్పుడు చూద్దాం. సో రియాక్ట్ డాట్ రెండర్, రెండర్ అనేది మెథడ్. ఓకే, దిస్ ఈజ్ ఏ క్లాస్. ఇది దాని యొక్క మెథడ్. ఈ క్లాస్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి అనేది మీకు జావాస్క్రిప్ట్ నేర్చుకొని ఉంటే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి కనిపిస్తున్నది బ్యాబెల్. మీరు రియాక్ట్ అన్నప్పుడు మళ్ళీ బ్యాబెల్ గొడవ ఏంటి? ఆ తర్వాత మీరు డైరెక్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో, నోడ్ ఎన్విరాన్మెంట్లో అయితే JSON, వెబ్ ప్యాక్ ఇవి కూడా ఉంటాయి. ఇవెందుకు ఈ బ్యాబెల్? ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకొని రాస్తుందంటా కూడా, రాయాల్సింది కూడా, కంపెనీస్ అడిగేది కూడా ES6 అబవ్. జావాస్క్రిప్ట్ యొక్క వెర్షన్ ES6 కంటే పైన ఉన్నటువంటి కొత్త సింటాక్స్. ఓకే, సో ఓల్డర్ సింటాక్స్ బ్రౌజర్స్ అర్థం అవుతాయి. మీరు రాసే కోడ్ ఏదైతే ఉందో, జావాస్క్రిప్ట్లో రాసే కోడ్ ఏదైతే ఉందో అన్ని బ్రౌజర్స్ అర్థం చేసుకోగలవు. కానీ న్యూయర్ సింటాక్స్, న్యూ కాన్సెప్ట్లు ఇంట్రడ్యూస్ చేశారు కదా ES6లో, ఇవి పార్షియల్గా సపోర్ట్ చేస్తాయి బ్రౌజర్స్. అది క్రోమ్ కావచ్చు, ఫైర్ఫాక్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, పార్షియల్గా సపోర్ట్ చేస్తాయి. అటువంటప్పుడు మీరు కొత్త సింటాక్స్, న్యూ కోడ్ ఏదైతే రాస్తారో దాన్ని బ్రౌజర్కి అర్థమయ్యే ఓల్డర్ జావాస్క్రిప్ట్లోకి ట్రాన్స్పైల్ చేయడమే ఈ బాబెల్ యొక్క పని. ఓకే, మీరు లేటెస్ట్ కోడ్ రాస్తే దాన్ని బ్రౌజర్కి అర్థమయ్యే భాషలో రాయడమే బాబెల్ పని. రెండోది, ఇక్కడ మీరు ఇది జావాస్క్రిప్ట్ కాదు కదా, డైరెక్ట్గా డివ్ అంటే HTML కదా అనుకోవచ్చు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజానికి ఇది HTML కాదు, అది JSX అంటారు, జావాస్క్రిప్ట్ XML. ఇది
రియాక్ట్లో మనం ఈజీగా కంపోనెంట్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా ఇది జావాస్క్రిప్ట్, యాక్చువల్గా జావాస్క్రిప్ట్ మీకు అది హెచ్టిఎంఎల్ లాగా కనిపించవచ్చు కానీ బట్ హెచ్టిఎంఎల్ కాదు, అది ఎలాగో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకొక ముఖ్య విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ప్యూర్ రియాక్ట్ కాదు, జేఎస్ఎక్స్, జావాస్క్రిప్ట్ ఎక్స్టెన్షన్, జావాస్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్, ఈ ఎక్స్టెన్షన్లో రాసింది అది. అదేంటో ఇప్పుడు చెప్తాను మీకు. రైట్, ఇప్పుడు ఈ బార్డర్ స్థానంలో జావాస్క్రిప్ట్ అంటాను. ఓకే, సేవ్ చేసి రెండర్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. డజంట్ వర్క్, రెండర్ అవ్వలేదు. సో ఇది రెండర్ అవుతుందా లేదా అని తెలుసుకోవటానికి ఈ మధ్యలో రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఐఆమ్ రూట్ డివ్ అని రాస్తాను. సో రెండర్ అయితేనేమో రియాక్ట్ ద్వారా ఇంజెక్ట్ అయితే, రియాక్ట్ పనిచేస్తే, రియాక్ట్ క్రియేట్ చేసి ఇందులోకి ఈ డివ్లోకి మనం రియాక్ట్ ద్వారా తయారు చేసిన ఎలిమెంట్ని పుష్ చేసినట్లయితే ఐఆమ్ రూట్ డివ్ అనేది కనిపించదు. ఏదైతే పుష్ చేసిందో ఆ ఎలిమెంట్ కనిపిస్తుంది. ఒకవేళ రియాక్ట్ పని చేయకపోతే ఐఆమ్ గుడ్ అనే మనం డైరెక్ట్గా రాసిన కోడ్ కనిపిస్తుంది. సో కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్. సి, రెండర్ చేయలేకపోతుంది. ఎందుకు అంటే ఇది జేఎస్ఎక్స్లో రాసింది. అదేంటో చెప్తాను మీకు. ప్యూర్ రియాక్ట్లో రాసింది మాత్రం కాదు. ఓకే, సో జేఎస్ఎక్స్ని అర్థం చేసుకొని మామూలు జావాస్క్రిప్ట్లోకి మార్చాలి అంటే దట్ కెన్ బి డన్ బై బ్యాబెల్. ఇప్పుడు బ్యాబెల్ కాదు, బ్యాబెల్ మనం ఇక్కడ పెట్టలేదు కాబట్టి జావాస్క్రిప్ట్ అన్నాం కనుక బ్యాబెల్ దాన్ని ట్రాన్స్పైల్ చేయదు. సో జావాస్క్రిప్ట్ ట్రాన్స్పైల్ చేయడానికి ట్రై చేస్తే ఇది అసలు జావాస్క్రిప్టే కాదు, జావాస్క్రిప్ట్ కాదు ఇది. ఓకే, సో ప్యూర్ దీంట్లో ఐ మీన్ జేఎస్ఎక్స్లో కాకుండా ప్యూర్ రియాక్ట్లో ఎలా రాయొచ్చు? రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకే, ఏది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం? సపోజ్ h1. దానికి అట్రిబ్యూట్స్ ఏమైనా ఇవ్వాలా? ప్రస్తుతానికి అవసరం లేదు, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటెంట్ ఏమిటి? సేవ్, రీలోడ్. ఇట్స్ డన్. ఓకే, సో ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే మనం జావాస్క్రిప్ట్లో అయితే ఎలా క్రియేట్ చేస్తాం? ప్యూర్ జావాస్క్రిప్ట్లో డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటాం. ఇక్కడేమంటాం? రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అంటాం. అంతే, సింపుల్, దానికి దీనికి డిఫరెన్స్. సో రియాక్ట్ ద్వారా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి ఎక్కడికి పంపించాలి దీన్ని? ఈ క్రియేట్ చేసిన ఎలిమెంట్ని, రియాక్ట్ ద్వారా తయారు చేసినటువంటి ఒక ఎలిమెంట్ని ఎక్కడికి పుష్ చేయాలి అంటే ఇది ప్లెయిన్ జావాస్క్రిప్ట్. ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఈ డివ్ ఏదైతే ఉందో అది మనకి దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం, దానిలోకి పుష్ చేస్తున్నాం. ఈ రెండర్ మెథడ్ రెండు ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. అదేమిటంటే, ఒకటి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ ఎలిమెంటు అంటే అది నువ్వు ఎలా క్రియేట్ చేసింది, ఎలాగైనా క్రియేట్ చేయండి. ఎలిమెంట్ ఏమిటి? అది డివ్వా, h1, యూఎల్ఆ, ఎల్ఐయా, ఇమేజా, ఎనీథింగ్. ఫస్ట్ విచ్ ఎలిమెంట్. నెక్స్ట్ వేర్ టు ప్లేస్, ఎక్కడ పెట్టాలి దాన్ని తీసుకెళ్ళి. సో ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆ గ్రాబ్ చేస్తాం, బాడీలో ఉన్నటువంటి డివ్ని గ్రాబ్ చేసి దానిలోకి పుష్ చేస్తాం. ఇదంతా కూడా ఇంటర్నల్గా బిహైండ్ ది సీన్స్ రియాక్ట్ చూసుకుంటుంది. ఏం క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఎక్కడ పుష్ చేయాలి, సింపుల్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి,
రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అని ఈ విధంగా రాయడం అంటే, అలాగే ఒక డివ్ లోపల ఇంకొక డివ్, ఆ డివ్ లోపల ఇంకొక డివ్, దాని లోపల H1, ఓకే, దాని సిబిలింగ్గా ఒక పారాగ్రాఫ్, దాని సిబిలింగ్గా ఒక ఇమేజ్ ఎలిమెంట్, ఇవన్నీ రాసుకుంటూ పోవాలి అంటే ఇలా ప్యూర్ జావాస్క్రిప్ట్లో రాయాలంటే కొంచెం హెడేక్ విషయం, ఓకే, కొంచెం టాస్క్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయటం కోసమే ఇంట్రడ్యూస్ చేసింది JSX. JSX ఎలా ఉంటుందంటే ప్యూర్గా HTML లాగానే ఉంటుంది అది, ఓకే. సో మనం JSX కోడ్ రాస్తే అది ఆటోమేటిక్గా ప్యూర్ రియాక్ట్ కోడ్గా మారిపోతుంది. అది ఆ పని ఎవరు చేస్తారంటే ఈ బాబెల్ అనే ట్రాన్స్పైరల్ చేస్తుంది, మనకు సంబంధం లేదు. సో మనం నేర్చుకోబోయేదంతా కూడా JSXలో రాస్తాం. ఇలా రాయాలంటే కొంచెం టైం టేకింగ్ విషయం. సో ఒకసారి బాబెల్లోకి వెళ్దాం. సో ట్రై ఇట్ అవుట్ అంటే బాబెల్ ఏం చేస్తుంది అనేది ఇక్కడ మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అనమాట. సో రియాక్ట్ DOM డాట్ రెండర్ దీనిలో H1 hello world ఎక్కడ పుష్ చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID. రూట్. మీరు ఇక్కడ రాసింది JX కోడ్, JSX కోడ్. ఇది మీరు అనుకున్నట్టుగా HTML కాదు, దాన్ని ప్యూర్ జావాస్క్రిప్ట్గా ఇలా మార్చింది. నిజానికి మనం ప్యూర్ రియాక్ట్లో రాయాలంటే ఇలా రాయాలి, రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ H1 ఎలిమెంట్, దానికి ప్రాపర్టీస్ ఏమైనా ఇవ్వాలా, ప్రస్తుతానికి ఏమి లేదు, నల్. దాంట్లో కంటెంట్ ఏంటి, హలో వరల్డ్, ఇలానూ రాయొచ్చు, ఓకే. అదే ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ సింటాక్స్ ఉందనుకోండి, ఉదాహరణకి ఒక డివ్ తీసుకుంటున్నాను, ఓకే, డివ్ అండ్ డివ్ని ఎండ్ చేస్తున్నాను. ఒక డివ్ లోపల ఒక H1 ఎలిమెంట్ పెట్టుకోవచ్చు కదా, తప్పేం లేదు కదా. అలాగే ఒక పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఆ పారాగ్రాఫ్, అండ్ దాని కింద ఇంకొక H2 begin. This is header 2. H2 అంటాను, ఓకే. సో నేను సింపుల్గా JSXలో చాలా ఈజీగా రాయగలిగాను. ఒక డివ్, ఆ డివ్లో ఒక H1, అందులోపల ఒక పారాగ్రాఫ్, అందులో దాని కింద సిబ్లింగ్గా H2 అనేది రాశాను. ఈజీగా, డెడ్ ఈజీగా రాయగలిగాను విత్ JSX సింటాక్స్లో రాయగలిగాను. అవకాశం ఉంది కనుక. నిజానికి దాన్ని ప్యూర్ రియాక్ట్లో రాయాలంటే ఇది ఇలా రాయాలి. మొట్టమొదట
డివ్ని క్రియేట్ చేయాలి. ఓకే, దాని లోపల ఒక హెచ్టిఎంఎల్ H1 క్రియేట్ చేయాలి. దాని పక్కన ఒక పారాగ్రాఫ్ని క్రియేట్ చేయాలి. ఓకే, దాని పక్కన ఒక H2ని క్రియేట్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది సెషన్ పుష్ చేయాలి. ఇలా ఇంత కాంప్లికేటెడ్ కోడ్ అంటే రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ప్యూర్ రియాక్ట్లో రాసుకోవచ్చు. బట్ కొంచెం కాంప్లికేటెడ్గా లేదు. సో ఇదెంత ఈజీగా ఉంది, JSXలో ఎంత ఈజీగా ఉంది. JSX ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు అనుకున్నట్టే డివ్ అంటే HTML అనుకోవద్దు. దిస్ ఈజ్ నాట్ HTML, దిస్ ఈజ్ జావా స్క్రిప్ట్. మీకు అది HTML లాగా కనిపిస్తుంది కానీ అది JSX. మీరు రాయడానికి ఈజీగా ఉంటుంది. అది ప్యూర్ రియాక్ట్గా బ్యాబెల్ చూసుకుంటుంది. బ్యాబెల్ దాన్ని ట్రాన్స్పైల్ చేస్తుంది, ఈ విధంగా రియాక్ట్ కోడ్గా మారుస్తుంది. సో మీ పని ఈజీ అవుతుంది. గాట్ ది పాయింట్? సో ఇక్కడ మీరు రాసేది, ఇక ముందు మనం రాయబోయేది JSXలో రాస్తాం అనమాట. ఓకే, సో రైట్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు జావా స్క్రిప్ట్ ద్వారా మనం ఒక బాక్స్ని తయారు చేసాం, దానికి ఒక ఫంక్షనాలిటీని తీసుకొచ్చాం కదా, దానికి CSS ద్వారా స్టైల్స్ అప్లై చేసాం, ఒక చిన్న ఇంటరాక్టివిటీ, దాని మీదకి పాయింటర్ అలా వెళ్తే దాని బ్యాక్గ్రౌండ్ మారడం. ఇదే పనిని రియాక్ట్లో ఎలా చేయొచ్చు? ఓకే, సో ఇక్కడ జావా స్క్రిప్ట్ తీసేసి బ్యాబెల్ అప్లై చేస్తున్నాను. అండ్ ఒక డివ్ తయారు చేస్తాను. సో డివ్ ఎండ్, దీనిలో హలో వరల్డ్, రైట్? వరల్డ్, గుడ్. దీనికి విడ్త్ హైట్ ఇవ్వాలి, రైట్? సో స్టైల్ ఈక్వల్ టు width, height, red, and sorry, right, background, pink. What else? Save, reload. ఓకే, డన్. అంటే స్టైల్ని ఈ విధంగానే అప్లై చేయాలని లేదు, ఇంకా 2-3 విధాలుగా స్టైల్ని అప్లై చేయొచ్చు. అది కమింగ్ లెసన్స్లో చూద్దాం, రైట్? దీన్ని సెంటర్ చేయాలి కదా. ఇంతకుముందు జావా స్క్రిప్ట్లో ఇది ఏదైతే చేసామో అదే చేద్దాం. సో items, center, justify, content, center, and height, VH. Bus. Save. Done.
ఓకే. రైట్. ఓకే, సేవ్, రీలోడ్, ఆటోమేటిక్ రీలోడ్ అవుతుంది. సంథింగ్ రాంగ్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఓకే, సేవ్. ఓకే, రైట్. దెన్ అలాగే అవుట్ ఈక్వల్ టు మరొక ఫంక్షన్ బ్యాక్. So copy this, paste it, back. Now this time pink. Save it. Okay, done. సో అంటే సిఎస్ఎస్ అప్లై చేయటం కానీ లేకపోతే ఈవెంట్స్ ట్రిగ్గర్ చేయటం కానీ ఇలాగే చేయాలని లేదు. దేర్ ఆర్ మెనీ వేస్, బట్ మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఒక జావా స్క్రిప్ట్ ద్వారా ఏ పని అయితే చేశామో అదే రియాక్ట్ ద్వారా చేయగలిగాం వితౌట్ నేను చెప్పినటువంటి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి నోడ్ ఎన్విరాన్మెంట్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, కాన్ఫిగరేషన్, సో ఇవన్నీ ఏమి లేకుండా ప్లెయిన్ జావా స్క్రిప్ట్లో రియాక్ట్ లైబ్రరీని ఉపయోగించుకొని జావా స్క్రిప్ట్లో చేసిందే ఇక్కడ చేయగలిగాం. సో ఫండమెంటల్గా ఏంటంటే రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ని క్రియేట్ చేసి దాంట్లోకి ఎలిమెంట్ని క్రియేట్ చేసి పుష్ చేయగలగడం, పుష్ చేసేది ఏదైతే ఉందో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది రియాక్ట్ ఏం చేస్తుందని. అదే పని మనం జావా స్క్రిప్ట్లో ఎలా చేయొచ్చు అని. సో కంపారిటివ్గా చూసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ నేను రాసినటువంటి కోడ్ ఏదైతే ఉందో స్టైల్స్ అప్లై చేయటం కానీ, ఇక్కడ లెటర్స్ వాడటం కానీ, స్ట్రింగ్ లెటర్ల టెంప్లెట్ ఇది వాడడం కానీ మీకు అది అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ మీకు ఇక్కడ ఇవన్నీ ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ ఎందుకు వాడారు, లేకపోతే ఈ సింటాక్స్ మీకు అర్థమైందా కావట్లేదా అనేది నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే మీకు జావా స్క్రిప్ట్ తెలుసుంటేనే, కాస్త తెలుసుంటేనే ఇది అర్థమవుతుంది. రెండు, రియాక్ట్ సింటాక్స్ అనేది ఇంకొంచెం మీరు అర్థం కాకపోతే కామెంట్లో అడగచ్చు. ఇవన్నీ మీకు అర్థమైనవి కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంత ఈజీగా చేయొచ్చు. మీరు అక్కడైతే అక్కడ మీరు స్ట్రక్ అయిపోతారు. నోడ్ ఇన్స్టాల్ చేసుకొని, గిట్ ఇన్స్టాల్ చేసుకొని, కాన్ఫిగర్ చేసి ఆ బోల్డ్ ఫైల్స్ వచ్చి ఒక్కొక్క ఫైల్కి కమ్యూనికేట్ చేసే సందర్భంలో ఎక్కడైతే మీరు ఇబ్బంది పడి మీకు ఇంట్రెస్ట్ పోతుందో దాన్ని పోగొట్టడం కోసం మాత్రమే. ఓకే, సో ఇక్కడ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కమింగ్ లెసన్లో
లెసన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు అర్థం కాని విషయం ఏదన్నా ఉన్నా, దీనిలో ఇక్కడ కాంప్లికేటెడ్గా ఉందని మీకు అనిపించినా, ఈజీగా ఉందనిపించినా, ఏదైనా అర్థం కావట్లేదు అని అనిపించినా, ఏదో ఒకటి మీకు అనిపించిన కామెంట్ నాకు కామెంట్ బాక్స్లో పెడితే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చివరిగా ఇంకొక మాట, మీరు రియాక్ట్ కానీ ఇంకేదైనా యాంగులర్ కావచ్చు, రియాక్ట్ కావచ్చు, ఏదైనా నేర్చుకొని జాబ్కి వెళదాం అనుకున్నప్పుడు ఒక 15 డేస్లోనో 20 డేస్లోనో 1 మంత్లోనో పరిగెడదాం అనుకునే ఇది మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటో లేకపోతే నాకు తెలుసు అని ఏదో ముక్కు మీద పెట్టుకొని వెళ్ళిపోదామంటే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఎవరు కంపెనీస్ మీకు క్యాలిబర్ లేకుండా ఎవరు తీసుకోరు. ఎందుకంటే మీకు శాలరీస్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ టాస్క్ పూర్తి చేసే వాళ్ళనే తీసుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్స్. కొంతమంది క్వాలిఫికేషన్స్ వాళ్ళు రిక్వైర్మెంట్కి మీట్ అవ్వని వాళ్ళు అయినా సరే వాళ్ళకి క్యాలిబర్ ఉంటే తీసుకుంటున్నారు. సో మీరు ఆ టాస్క్ని పూర్తి చేయగలిగే స్థితిలో మాత్రమే వెళ్ళండి. దానికి 1 మంత్ పడుతుందా, 2 మంత్స్ పడుతుందా, 3 మంత్స్ పడుతుందా, అది కాదు. మీరు 1, 2, 3 ప్రాజెక్టులు చేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళండి. ఒక 15 డేస్లోనో 20 డేస్లోనో క్రాష్ కోర్సు ఇవన్నీ నాన్ సెన్స్ పెట్టుకోవద్దు. ఎవరు అక్కడ తయారుగా లేరు మీకు శాలరీస్ ఇవ్వడానికి. ఆ రోజులు పోయినాయి. బెంచ్ మీద కూర్చోబెట్టడమో, ఎక్సెసివ్ తీసుకోవడమో, ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మనకు అప్పుడప్పుడు దొరకదని తీసుకొని బెంచ్ మీద కూర్చో, ఇవన్నీ పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అలాగే ఒక టాస్క్కి 4 పెట్టడం, ఫ్రంట్ ఎండ్ ఒకడు, బ్యాక్ ఎండ్ ఒకడు, ఫోటోషాప్కి ఒకడు, ఇలిస్ట్రేటర్కి ఒకడు, ఇంతమందిని బేర్ చేయడం, ఇవన్నీ అవి లేవు ఇప్పుడు. సో మీరు కంప్లీట్గా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా అట్లీస్ట్ ఫ్రంట్ ఎండ్ వర్క్ అయినా కంప్లీట్గా తెలిసి ఉంటే అప్పుడు మాత్రం ట్రై చేయండి. ఇట్ టేక్స్ టైం. మీరు పరిగెత్తినంత మాత్రాన 1 డేలో ఎంత తినగలరు కానీ కంప్లీట్గా 15 డేస్లో మొత్తం నేర్చుకుంటాము, పరిగెడదామని ఆ పరిగెత్తడం ఆపేసేయండి. ఏమి రాకుండా ఏదో పెట్టుకొని వెళ్ళిపోదాం అనేది. బట్ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, కంప్లీట్గా వచ్చిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. బట్ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన రియాక్ట్కి టైం పడుతుంది, దానికి బిఫోర్ జావాస్క్రిప్ట్కి బాగా టైం పడుతుంది, అండ్ HTML, CSS3 న్యూ కాన్సెప్ట్స్కి, APIస్కి, REST APIs, వెబ్ APIs, నేటివ్ APIs ఇవన్నీ నేర్చుకోవడానికి టైం పడుతుంది. సో వీటితో పాటు రియాక్ట్కి వచ్చేసరికి కంపల్సరీగా మీకు JSON వచ్చి ఉండాలి, అజాక్స్ వచ్చి ఉండాలి, ES6 కాన్సెప్ట్స్ కంప్లీట్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వెబ్ ప్యాక్ తెలిసి ఉండాలి. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్స్ట్రాప్ కానీ, స్కెల్టన్ కానీ తెలిసి ఉండాలి. సో దెర్ ఆర్ మోర్. సో ఇవన్నీ కంపల్సరీగా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు అర్థమవుతుంది. సో అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఎంత అవసరం అవుతుంది, ఎంత స్కిల్స్ ఉండాలి అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో టేక్స్ టైం. మీకు ఏమైనా ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.